హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి 2 ఇయర్స్ బ్యాక్ ఎలాంటి ఎక్విప్‌మెంట్ లేనప్పుడు నేను ఏ విధంగా చేశాననేది ఒకసారైతే ఈ వీడియోలో మీకు గమనిస్తే అర్థమవుతుంది. విప్పింగ్ క్రీమ్ లేదు, బీటర్ లేదు, విస్కర్ లేదు, వాట్ నాట్, వై నాట్ అన్నట్టు ఏమీ లేని టైంలో కూడా ఈ విధంగా అయితే నేను కేక్స్ చేసి ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న కేక్స్ లెవెల్‌కి అయితే వచ్చాను. ఎవరికైనా బిగినర్స్‌కి ఇలా చూస్తే కొంచెం ఇన్స్పైరింగ్‌గా అనిపిస్తుందని మాత్రం ఈ వీడియో పెడుతున్నాను. ఒకసారి అయితే లేదా అయితే ఇలా చేయండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఫెయిల్యూర్స్ తర్వాత నాకు కూడా ఇలా పర్ఫెక్ట్గా కేక్ చేయడం వచ్చింది. అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా మనము ఏంటంటే మనం చేసే మిస్టేక్ చాలాసార్లు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకోవడం. అలా కాకుండా ఇలా కొద్ది క్వాంటిటీలో చేసుకుంటే కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందనేది నాకు చాలా మిస్టేక్స్ తర్వాత అర్థమైంది. దీనికి కావాల్సింది వచ్చేసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో. 1/2 కప్ నూనె, 1/2 కప్ షుగర్, 2 ఎగ్స్, ఎసెన్స్ కొద్దిగా, బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్, కొంచెం పాలు. తర్వాత వచ్చేసి ఒక టీ గ్లాస్ అంతా మైదా పిండి. ఏంటంటే ఇది టీ గ్లాస్ లెక్కన చెప్పేస్తున్నాను, కప్పులు అయితే అందరి దగ్గర ఉండవని. కాబట్టి ముందుగా ఒక బ్లెండర్ తీసుకొని అందులో ఇంతకుముందు చూపించిన 2 ఎగ్స్ని బీట్ చేసి అందులో వేసుకోవాలి. తర్వాత హాఫ్ గ్లాసు షుగర్, 1/2 గ్లాసు ఆయిల్. ఇవన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట, అంటే మనకు తడి ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ మిక్సీలో వేసేస్తే మనకు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. విస్కర్తో కూడా పని లేదు, బీటర్తో కూడా పని లేదు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. చూడండి, ఒక 1/2 స్పూన్ వరకు, అంటే ఒక 5-6 చుక్కల వరకు ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ వేసాను నేను. తర్వాత వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, ఒక టీ గ్లాస్ అంతా మైదా. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇవి మనము ఇలా నీట్గా జల్లించుకోవాలన్నమాట. జల్లించుకోవడం ఎందుకంటే మనకి ఈవెన్గా వస్తుంది, అంటే పిండి అంతా నీట్గా ఫిల్టర్ అవుతుంది అనమాట. లేదంటే ఎక్కడైనా ఉండలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఆ ఉండలు ఉండకుండా మనం ఇలా జల్లించుకోవాలన్నమాట. ఇది 2 టైమ్స్ జల్లిస్తే చాలా బాగుంటుంది, అందుకని నేను 2 టైమ్స్ జల్లించాను. చాలాసార్లు ఏమవుతుందంటే కేక్ ఎక్కువ క్వాంటిటీ, మామూలుగా అయితే మనకి ఏ వీడియో చూసినా కూడా 2 కప్స్ అంటే 2 టీ గ్లాసెస్ అంత పిండి వేస్తారనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బేకింగ్కి టైం ఎక్కువ పడుతుంది. తర్వాత వచ్చేసి అది నీట్గా రావచ్చు, రాకపోవచ్చు. చాలాసార్లు నాకే అది అడుగున మాడిపోవడం కానీ, సెంటర్లో ఉడకకపోవడం కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నాలాగా ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేసింటే మాత్రం ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుందండి వాళ్ళకి వీడియో. ఇలా 2 టైమ్స్ జల్లించుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసేసుకొని మనం బేకింగ్ ట్రే, నేను వచ్చేసి ఇది స్టీమ్ బాస్కెట్, రైస్ కుక్కర్కి ఫ్రీగా ఇస్తాడు కదండి, ఇది స్టీమ్ బాస్కెట్, దాంట్లో చేస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా సైజు, షేపు, తర్వాత బేకింగ్కి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఈ టిన్ వచ్చేసి దానికి ఆయిల్ రూసి మైదా పిండి పట్టించేసి పెట్టించానమాట. తర్వాత మనం వెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మిక్సీ జార్లో, దాంట్లో వేసేసుకొని ఇంతకుముందు జల్లించుకున్నాం కదా మైదా పిండి, బేకింగ్ పౌడరు, అది మనం మొత్తంగా కాకుండా హాఫ్ ఒకసారి ఇందులో వేసి కలిపేసుకోవాలి. హాఫ్ ఎందుకు అంటే మనం ఒకేసారి వేస్తే మనకి అది మిక్స్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. తర్వాత ఒక్కోసారి గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది, అందుకని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 టైమ్స్ వేసానమాట. ఇదంతా మనకి కట్ అండ్ ఫోల్డ్, అంటే జస్ట్ విస్కర్తో కూడా పని లేదు, స్పూన్తో మనము నీట్గా కలుపుకొని, ఇదంతా మనకి కొంచెం జారుడు కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే ఒక గిన్నెలోకి పోసే విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకోసం నేను ఏం చేశానంటే లైట్గా పాలు యాడ్ చేశాను అనమాట. పాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సరిపోతుందండి. 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసి జారుగా కలుపుకోవాలి. తర్వాత ఇదంతా మనము ఇంతకుముందు బేకింగ్ ట్రే రెడీగా పెట్టుకున్నాం కదా, దాంట్లో పోసేయాలి. దాంట్లో ఎయిర్ బబుల్స్ రాకుండా ఈ పిండి పోసిన తర్వాత మనం దాన్ని ట్యాప్ చేయాలి, అంటే లోపలికి గాలి వెళ్ళిపోకుండా మనం ముందే సెట్ చేసామనుకోండి, నీట్గా వస్తుంది కేక్. చూడ్డానికి కొద్ది క్వాంటిటీ కానీ స్పీడ్గా అయిపోతుందండి. ఒక 20 మినిట్స్లో మనకి బేకింగ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇలా పాతది ఏదైనా బాండీ కానీ మూకుడు కానీ తీసుకొని
లోపలికి గాలి పోకుండా, లేదంటే ప్రెషర్ కుక్కర్ అయినా పర్వాలేదు. నాకు దీనికి ఇది పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఒక ప్లేట్ కింద వేసేసి తర్వాత ఇలా బేకింగ్ టిన్ పెట్టేశాను అనమాట. ఇందులోకి ఒక చిన్న హోల్ ఉందన్నమాట ఈ లిడ్కి, అందుకని దాన్ని టిష్యూతో ఇలా క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే వేడి ఆవిరి బయటికి రాకుండా నీట్గా బేక్ అవుతుంది. దీన్ని కరెక్ట్గా 20 to 22 మినిట్స్లో మనకి బేకింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇది స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి బేకింగ్ ఇలా అయింది. 20 మినిట్స్ తర్వాత ఒకసారి నేను టూత్ పిక్తో చెక్ చేస్తున్నాను. చూడండి, ఇలా టూత్ పిక్ తీసుకొని మధ్యలో కుచ్చి చూస్తే మనకి అది నీట్గా వచ్చిందంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇమ్మీడియట్గా ఆ వేడి బాండీలో నుంచి తీసేయాలి, లేకపోతే ఓవర్గా కుక్ అయిపోతుంది. అందుకోసమని మనం వెంటనే దాంట్లో నుంచి తీసేయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత కొద్దిసేపు చల్లారిన తర్వాత చాకుతో ఇలా సైడ్స్ ఒకసారి మనం లూజ్ చేసుకొని తర్వాత ఒక ప్లేట్ మీద పెట్టి దాన్ని ఇలా తిరిగేసి ఒకసారి ట్యాప్ చేసి చూస్తే మనకి కేక్ ఈజీగా దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. చూడండి, అసలు ఏమాత్రం కలర్ షేడ్ కానీ మనకి స్పంజీగా ఎంత బాగా వచ్చిందంటే కేక్ టేస్ట్ ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అన్నంత ఇదిగా ఉంది. చాలా స్పంజీగా వచ్చింది. నేనేం చేశానంటే ఇలాంటివి 2 చేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసి డబల్ లేయర్గా చేశానన్నమాట. దాని మీద ఫ్రాస్టింగ్ కోసం ఒక 1/2 కప్పు పాలపొడి, తర్వాత 1/2 కప్పు పంచదార, తర్వాత వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు. ఇదేంటంటే మనకి బేకరీ స్టైల్లో పైన ఫ్రాస్టింగ్ చేయడానికి మనం ఏవేవో ట్రై చేస్తున్నాం కదండి. విప్పింగ్ క్రీమ్ అలా లేని వాళ్ళు ఇలా ట్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. తర్వాత 6 టేబుల్ స్పూన్లు వాటర్ అన్నమాట. ఇవన్నీ యాడ్ చేసేసి దీన్ని నీట్గా ఉండలు లేకుండా కలియదిప్పుకోవాలన్నమాట. ఇందులో మనం ఇప్పుడు ఏం వేసాం, పాలపొడి, చక్కెర, కార్న్ఫ్లోర్, నీళ్ళు యాడ్ చేసి తర్వాత నేను పిల్లలు చాక్లెట్ కలర్ కావాలి అన్నందుకు కోకో పౌడర్ యాడ్ చేశాను. లేదు అనుకుంటే మీరు అది అవాయిడ్ చేయొచ్చు, వైట్గా వస్తుంది అంతే. తర్వాత నేను కోకో పౌడర్ యాడ్ చేశానని ఇంకొద్దిగా పాలు యాడ్ చేశాను అంతే. ఇది నేను ఇంకా పొయ్యి మీద పెట్టలేదండి. ముందుగా బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద పెట్టి ఒక 2 to 3 మినిట్స్ ఉడికిస్తే మనకి ఇలా థిక్గా తయారైపోతుంది, పేస్ట్ లాగా. అంతే, చాలా టేస్టీగా ఉందండి. ఈ ఫ్రాస్టింగ్ కూడా చాలా సింపుల్గా కూడా అయిపోయింది. చాక్లెట్ ఫ్లేవర్ కోకో పౌడర్ లేదు అనుకుంటే జస్ట్ పాలపొడితో అయినా బాగా ఉంది టేస్ట్. దీన్ని వచ్చేసి నేను కేక్ మీద పూసాను అనమాట. నేను చెప్పాను కదా 2 కేక్స్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టేశాను అనమాట. అది చేసేటప్పుడు కొద్దిగా వీడియో మిస్ అయింది అంతే. తర్వాత ఇలా మనం విజిటింగ్ కార్డ్ కానీ ప్లేయింగ్ కార్డ్ కానీ ఏదైనా థిక్గా ఉండే ఒక కార్డ్ తీసుకొని నీట్గా ఇలా అప్లై చేసేసుకొని సింపుల్గా ఇలా జెమ్స్తో చాక్లెట్స్తో డెకరేట్ చేశాను అంతే. యమ్మీ కేక్ అయితే రెడీ అయిపోయింది.